నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే గురుగారు, మనకు రెండు రకాల మనస్తత్వాలు, అలవాట్లు, అభిరుచులు ఉన్న మనుషులు ఉంటారు గురుగారు. కొంతమంది ఫుడ్ విషయానికి వస్తే శాకాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు, కొంతమంది మాంసాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు. అయితే నిత్యం పూజ చేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకు మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది, నేను మాంసాహారం తీసుకుంటున్నాను, దీన్ని వదులుకోలేను, భగవంతుని ఆరాధన కూడా చేసుకోవాలి, మరి నేను ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలా అనేది ఆలోచన ఉంటుంది గురుగారు. ఉంటాయా గురుగారు అలా నియమాలు ఏమైనా వాళ్ళకి ప్రత్యేకించి? అసలు శాకాహారం అంటే ఏమిటి, మాంసాహారం అంటే ఏమిటి అన్నదాన్ని నేను మూలానికి వెళ్ళి నేను నిర్వచన ఇస్తే మన ఆలోచనే తప్పు. ఓకే. టీవీ చూస్తున్నప్పుడు లేదా పత్రిక చదువుతున్నప్పుడు భార్యను నిలువునా నరికేసిన భర్త, 30 సార్లు కత్తితో పొడిచిన భర్త అంటే ఇలా చూస్తాడు చూడండి, అది మాంసాహారం. కళ్ళు. ఓకే. మనం చూసే ఆహారం ఇక్కడే కాదు, ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడికి వెళ్ళి ఇదే ఆహారం అంటున్నాను. అవును గురుగారు. ఇది శాకాహారమైనా ఇది మాంసాహారం అయితే మన మాంసాహారాల కిందే లెక్క. నా మీద నా ఒక తీసుకునే ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతూ ఉంటే అది నిషిద్ధము. ఓకే. అంటే నేను మాంసాహారం అంటే చికెను మటను ఇలా అనుకుంటున్నాను, అది నాలో కలిగిన ఒక ఎన్వైరన్మెంట్ వల్ల అలా అనుకుంటున్నాను. కానీ నిజానికి ఎవరినో గురించి చెడు మాట్లాడుతూ ఉంటాడు, వాడు బలాన్ని చెత్తకాడండి బాబు, అలాగా ఇలా అని అంటూ ఉంటారు. ఇలా ఇంకోటి గురించి చెడు మాట్లాడుతూ ఉంటే వీడు ఆనందిస్తున్నాడు చూడండి, బ్రహ్మాండమైన మాంసాహారం అది. వీడు అది లేకుండా ఉండలేడు. అదే హ్యాబిట్ ఉంటుంది. అదే హ్యాబిట్. అంచేత నేను మాంసాహారం అంటే ఏమిటి, శాకాహారం ఏమిటి అని ముందు నిర్ణయించుకుందాం. అలాగే గురుగారు. తర్వాత కన్నప్ప పంది మాంసం తిన్నాడంటారు. ఆ పంది మాంసాన్ని నైవేద్యం కింద పెట్టాడు, నోటితో నీళ్లు పోటు పుక్కిలించి ఉమ్మాడు. కాళహస్తి వెళ్తే ఆయన గుడే పైన ఉంటుంది, ఈయన గుడి కన్నా కూడా ఈయన కనబడాలని శిఖరాన్ని పైకి తీసుకెట్టుకుని ఆయన ఉన్నాడు కాళహస్తీశ్వరుడు. మరి ఇక్కడ చూస్తే ఏమిటి, నువ్వు ఏ ఆహారం తింటున్నా ఆ ఆహారం నీలో చేసే మార్పుల్ని గమనించాలి. నెంబర్ 1. ఓకే. నీ కల్చర్ ప్రకారం మనం పుట్టినటువంటి ఒక వ్యవస్థ, నేను జాతి అన్ను, మనం పుట్టిన ఒక వ్యవస్థ ప్రకారం నీకు ఈ ఆహారం అలౌడ్ అయితే మీరు తినచ్చు. పూర్వకాలంలో అందరూ తినేవారని చెప్పుకుంటారు పురాణాలు. కానీ మీరు సత్యనారాయణ వ్రతం కథ చేశారు ఎప్పుడో, పూజ సత్యనారాయణ వ్రతం, దాంట్లో 2వ అధ్యాయంలో ఒక కట్టెలు ముక్కునేవాడు, మొదటి అధ్యాయంలో కట్టెలు ముక్కునేవాడు బ్రాహ్మడు పూజ చేస్తూ ఉంటే విని కట్టెలు కావడి కింద పెట్టి లోపలికి వెళ్ళి పూజ అంతా చూసుకుని ప్రసాదం తెచ్చి నేను కూడా ఈ పూజ చేయవచ్చా అని అడిగాడు. అలా అంటే అర్థం ఏంటి, కట్టెలు అమ్ముకోనంటే మాంసాహారం తింటాడు. ఆ రోజుల్లోనూ మాంసాహారం తిన్నా వాళ్ళు చేసుకున్న జపము, వాళ్ళకి భగవంతుని భక్తి, ఈ మాంసాహారం నాలో ఏ మార్పు తేకుండా కట్టెలముకున్న వాడికి బ్రాహ్మడికి తేడా లేనటువంటి సద్గుణాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఇది కాదని నేను సత్యం. సో నేను తీసుకుని ఆహారం నాలో మార్పు తెస్తుంది. అంతెందుకు, మేము 15 రోజుల పాటు నేను ఉప్పు కారం లేకుండా ప్రయత్నించాను. తిరుపతి వెళ్ళిపోయాను, ఒక పెరుగన్నమే ఇంతే రాత్రికి. అసలు ఎలా ఉందంటే మొత్తం శాంతం. ఎలాగైతే మా ఆవిడికి భయం వేసింది, బాబోయ్ మామూలుగా ఉప్పు కారం తినని సన్యాసులు అయిపోతారేమో అని భయపడ్డారు ఒక రకాల మన పెళ్ళైన కొత్తల్లో. అంచేత నేను తీసుకునే ఆహారం నా మీద ఎఫెక్ట్ ఇస్తుంది, దాంట్లో సందేహమే లేదు. కానీ ఆ ఆహారం అది మాంసాహారం అనండి, స్పైసెస్ మసాలా ఆహారం అనండి, రెండు ఒకటే. ఇది నాలో మార్పులు తెస్తున్నాయని నేను గ్రహించినప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు ఆహార నియమాల ప్రకారం నువ్వు ఇంత కొంచెం తినచ్చు, దాంతో ఏమీ తప్పు లేదు. నేను శాకాహారనే, కానీ ఆ కాస్త దిడ్డల్లో
తప్పు లేదు. లేదు. కానీ ఇది లేకుండా నేను ఉండలేను అని కొన్ని జనాలు అంటారు. అవును గురుగారు. అది తప్పు. ఇది లేకుండా ఉండలేను. పప్పు అయినా ఒకటే, మొక్క అయినా ఒకటే నా దృష్టిలో. పప్పు అంటే నేను తిని, మొక్క అంటే మిగతా వాళ్ళు తినేది. ఈ రెండు ఒకటే. అంచేత నా గుణాలని నేను ఎందుకంటే ఎంత మీరందరూ నన్ను క్షమించాలి, ఎంత మీరు కాదన్నా ఒక జీవి హింసపడుతూ వచ్చినటువంటి మాంసం అది. అది నేను తింటున్నప్పుడు ఆ జీవి పడ్డ హింస కొంత నాలో రావడానికి కారణం ఉంది. దానికి తగిన ఉపాసన చేసుకుంటే భక్తితో ఏమవుదు, అదొక ఆహారం కింద ఉంటుంది. కానీ నేను అలా చెయ్యకుండా ఇదే వ్యాపకం కింద పెట్టుకుని కనబడ్డ జంతువునంతా చంపేసి తినేస్తూ ఉంటే డెఫినెట్గా నాలో గుణాలు మారతాయి కదండి. అంచేత నేను పాటించాల్సిన నియమం ఏమిటంటే, మాంసాహారులు మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీలో ఏదైనా తామసిక గుణాలు ఉన్నప్పుడు కాస్త తగ్గించి చూడండి. ఈ ఆహారం, ఏ ఆహారమైనా సరే, శాకాహారులైనా సరే, ఆహారంలో కొంచెం స్పైసెస్ తగ్గించడం, మసాలా దినుసులు తగ్గించడం, క్వాంటిటీ తగ్గించడం, ఇవన్నీ చేసి చూడండి. అందుకే మితాహారం ప్రియ ఆహార వర్జితం అని మా శ్రీవిద్యలో 2 గుణాలు చెప్తాం. మితాహారం, కుంభాలు లాగించేయకూడదు, అంత అక్కర్లేదు, ఎంత తింటే చాలు. ఆ మిగతా ఎక్స్ట్రా అంతా నువ్వు దానం చేయాలి. ప్రియ ఆహార వర్జితం. రసగుల్లా అంటే నాకు చాలా ఇష్టం. తింటారా గురుగారు? ఇప్పటికి లోపలే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఇంతకుముందు తినేవాళ్ళం. కానీ మా గురువుగారు చెప్పారు, ప్రియ ఆహార వర్జితం అంటే అది అక్కర్లేదని నేను వదిలేయడం కాదు. రసగుల్లా తీసుకుని ఇప్పుడు మాంసాహారం లేనిదే నేను ఉండలేను అనుకున్న వాళ్ళు చెప్తున్నాను. అది తీసుకుని ఆ మొక్క ఏదో పెట్టుకుని ఇంకా తింటాను ఇక్కడ నుంచి చొంగలు కారిపోతూ ఉంటాయి ఈ మసాలా బాధలకి. ఇక్కడ పెట్టి వద్దు అని కింద పెట్టేయగలగాలి. కష్టం గురుగారు, మీరు చెప్తుంటే నేను తింటున్న ఫీలింగ్. ఈ కంట్రోల్ నువ్వు ఉన్నంత వరకు తినండి, పర్లేదు. ఈ కంట్రోల్ లేదు, అది ఈ ఆహారమైనా సరే. అంచేత మనం తింటున్న ఆహారం మాంసాహారం అంటే ఇక్కడి నుండే కాదు, ఇది నేను తగ్గించుకోవాలి. నీకు ఆ ఉద్రేకపూరితమైన వార్తలు మంచివి కానప్పుడు ఆ వార్త చదవకండి, ఆ ఛానల్లో ఆ న్యూస్ చూడకండి. అప్పుడు మీరు పెర్ఫెక్ట్ శాకాహారులు. అది ఈ కళ్ళను ఈ చెవుల నుండి కరెక్ట్. ఇకపోతే ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు నోటి జఫ్ని ఆపుకోలేక నేను తినచ్చేమో, కానీ అది తిన్నప్పుడు కూడా నాలో వచ్చే మార్పులు గమనిస్తూ తగినంత ఉపాసన చేసుకుంటూ, గొప్ప ఉపాసన ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం. రోజు పొద్దున్న లేచి కళ్ళు తెరుచుకుని ఇలా ఉండమనండి. భగవంతుని మంత్రం ఏ భగవంతుడు లేదు, మనమే భగవంతులు. ఏమక్కర్లేదు. మళ్ళీ భగవంతుడు, ఏ భగవంతుడు, ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం సరస్వతి, ఇవన్నీ మన డ్యూటీలో వేస్తాం భగవంతులకి. ఇది వస్తుంది. ఏమొద్దు, జస్ట్ కళ్ళు తెరుచుకుని ఓ నవ్వు ముఖం పెట్టుకుని ఇలా ఉండండి. చాలా కష్టం. ఓ 10 సార్లు లలిత సహస్రం చదవమంటే చదువుతాం, అది ఏం చేయకుండా నోరు మూసుకుని కూర్చోరా అంటే అస్సలు కాదు. ఇది బ్రహ్మాండమైన శాకాహారం, ఇది తిని శాకాహారం. ఇది కూడా తింటుంది మాంసాహారం. వాడిని గురించి ఆలోచించి, వీడిని గురించి ఆలోచించి. ఈ శాకాహారం ఇక్కడ నుండి చేస్తే అక్కడ మొదలెట్టండి. ఇది ఒక్కటి కాదు, ఇక్కడ మొదలెడితే ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ అయిపోతుంది. అంచేత మాంసాహారం తిని వాళ్ళు పాటించిన నియమాలు ఏమిటి అంటే, మొట్టమొదటి తనని అబ్జర్వ్ చేసుకోవడం, ఈ నిగ్రహ శక్తి. అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితి రాకుండా ఉంటే చాలు, వాళ్ళు పూజ చేయవచ్చు. ఆ రెక్కలు వస్తే మన భక్తుల్లో చోకామేళ, సూర్దాస్, కబీర్దాస్, గోరాకుంభ మాంసాహారులే. వాళ్ళు ఏం తిన్నారు ఇప్పుడు ఎవరు చూడరు అనుకోండి, మాంసాహారులే అని చెప్పుకుంటారు. మరి వాళ్ళందరికీ వచ్చింది కదా. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మన తింటున్న ఆహారం అది శాకాహారమైనా మాంసాహారమైనా మన గుణాల మీద విపరీతమైనటువంటి ప్రభావం కలిగించకుండా ఉంటే నియమంలో
పరిమితి వ్యవస్థలో ఏదైనా తినొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఓకే, అదొక్కటి మనం కరెక్ట్గా చూసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. శ్రీవాదరు.